శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తేదీలలో జన్మించినటువంటి వారికి ప్రతి సంవత్సరము కొన్ని తేదీలకు పనిచేస్తుంది, కొన్ని సంవత్సరాలు పనిచేయవు. దయచేసి మీరు ఏమనుకున్నా, ఎలా అనుకున్నా నాకైతే ఇబ్బంది ఏం లేదండి. మీరు నేను చెప్పినట్టు నేను నడిపించిన రూట్లో నడవండి. లోకులు పలుకాకులండి. ఇప్పుడు నా దగ్గర అసలు దేవుని నమ్మే వాళ్ళే ఉండరు నాకు తెలిసి. ఇవన్నీ ఊరికే అని కొట్టిపడేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా అని చెప్పేసి మనం దీన్ని మాత్రం వదులుకోవద్దండి. నమ్మిన వాళ్ళు బాగుపడతారండి, ఖచ్చితంగా చెప్తున్నాను. ఒక క్లాస్ రూమ్లో ఒక గురువు పాఠాలు చెప్పినప్పుడు గురువును వెక్కిరించిన వాళ్ళు ఉంటారు, గురువును హేళన విధానం చేసిన వాళ్ళు ఉన్నారు, గురువును తిట్టిన వాళ్ళు ఉన్నారు, గురువును కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. గురువు చెప్పిన పాఠాలను చక్కగా విన్న వాళ్ళు ఉన్నారు, వినకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు, మధ్యస్థంగా విన్న వాళ్ళు కూడా ఉన్నారు. దీనిలో ఎవరు బాగుపడతారండి? గురువు చెప్పిన పాఠాలు చక్కగా విని ఎగ్జామ్ రాసిన వాళ్ళు బాగుపడతారు. అతనే నంబర్ 1 పొజిషన్కి వస్తాడు. గురువును హేళన చేసి ఎగతాళి చేసినటువంటి వాళ్ళు ఒక పైసా కూడా సంపాదించలేని పరిస్థితుల్లో దారిద్ర్య రేఖకు దిగువన బ్రతుకుతారు. అవునండి. కానీ అలా అని చెప్పేసి గురువు కూడా మంచి వ్యక్తిత్వ స్వభావం మంచివాడు కావాలి. అతనికి అహం ఉండకూడదు, ఈర్ష్య ఉండకూడదు, కోపం, అహం, దేశం, దుఃఖం ఏది మనసులో కల్మోషం లేకుండా ఉండాలి. అప్పుడు ఆ గురువు చెప్పిన పాఠాలు విన్నటువంటి వాడు బాగుపడతాడు. అంతేనండి. గురువు అన్నీ వదిలిపెట్టుకోవాలి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి, నేను చెప్పినట్టుగా మీరు విన్నట్టయితే ఈ 2024 సంవత్సరం మీకు కలిసి వచ్చే విధంగా గడ్డు కాలమే. 2024 అనేది కూడా బాగా టఫ్ ఉంటుంది. ఎందుకు టఫ్ ఉంటుందంటే 1వ తారీఖు, 10, 19, 28 అనేది కూడా ఇవి రవికి సంబంధించిన నెంబర్లు. ఇవన్నీ 1వ తారీఖు కానీ, 10వ తారీఖు కానీ, 19వ కానీ, 28వ తేదీ కానీ ఇవి రవికి సంబంధించినటువంటి నెంబర్లు. కాబట్టి మీరు 2024 సంవత్సరానికి వస్తే 24వ నంబర్ను కూడితే 6వ నంబర్ వస్తుంది, శుక్రునికి సంబంధించిన నంబర్ వస్తుంది. 2024 మొత్తం కూడితే 8వ నంబరు, ఇది శనికి సంబంధించిన నంబర్ వస్తుంది. ఈ శని, శుక్రుడు ఈ రవికి బద్ధ శత్రువులు. 1కి 6 పడదు, 1కి 8 పడదు. ఈ 1కి 8 అయితే ఇంకెక్కువ పడదండి. ఎందుకు చెప్పాలా? సూర్యభగవానుడు కొడుకే శనీశ్వరుడు. శని అంటే సూర్యభగవానుడికి బాగా ద్వేషం, అసహ్యం. ఎందుకయ్యా? కొడుకే కదా, మరి ఎందుకు అసహ్యించుకుంటామంటే కొడుకు నల్లగా ఉన్నాడని ఈ సూర్యభగవానుడు అతని దూరం కొడతాడు. యముడు కొడుకే, మళ్ళీ యముని మా దగ్గర తీసుకుంటే కానీ శనిని మాత్రం బయటికి నెట్టేస్తాడు. అది చిన్న వయసులోనే ఆ యొక్క ఆలోచనలో పడడం వల్ల ఎక్కువ ద్వేషం పెంచుకుంటూ పోతారు. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఒక రాశిలో మనకు ఈ యొక్క కుండలి ప్రకారము ఈ శని, రవి ఒకే చోట కలిసాడు అనుకోండి, వైరం ఏర్పడుతుంది, చాలా వైరం ఏర్పడుతుంది. అలాగా ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు 2 కలిసారు. ఇప్పుడు నేను ఈ తేదీలో పుట్టాడు, ఈ సంవత్సరము శనిది శుక్రుడిది అయిపోయింది. ఎప్పుడైనా ఈ కాలమానంలోకి ఎంటర్ కావాలి కదా. 1, 10, 19, 28 పుట్టిన వాళ్ళు నువ్వు ఎప్పుడు వస్తావు, నువ్వు రా, నీ సంగతి చెప్తా అంటున్నాడు శని. తండ్రినే అంటున్నాడు, నువ్వు రా, నువ్వు ఎప్పుడు వస్తావు నా సంవత్సరంలోకి, నువ్వు రా, నీ సంగతి చెప్తాను, నీకు ఏ పని కాకుండా చేస్తాను, అసలు నేను టోటల్గా ఇబ్బంది పెడతాను, నీకు ఏ పని కాకుండా మొత్తం నేను టోటల్గా డ్యామేజ్ చేస్తాను అంటున్నాడు శని. ఇది సూర్యభగవానుని. సూర్యుడు ఏమంటున్నాడు అంటే, ఇప్పటి వరకు నా దగ్గరికి వచ్చిన వాళ్ళే లేరు, నువ్వేం చేస్తావు అని సూర్యభగవానుడు అంటున్నాడు. ఇద్దరికి క్లాషెస్ బాగా ఉన్నాయండి, చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ శని అంటేనే ముక్కోడి దేవతలు గజగజ వణికిపోతారు. ముక్కోడి దేవతలకే భయం. శని చూపు పడిందంటే వెంకటేశ్వర స్వామి దొండకాయలో జాక్కున్నాడంట. అంత పవర్ఫుల్ శని. ఆ శనిని రక్షించేంత ధైర్యం ఎవరికి లేదండి. ఏ ముక్కోడి దేవతలకు ఎవరు అసలు అతన్ని పోటీ పడలేరు. అతను వస్తున్నాడంటే సైడ్ అయిపోతారు. ఎందుకురా నాయన ఈ తలనొప్పి ఎందుకు, ఇతనితో మనకెందుకు అని చెప్పేసి సైడ్ అయిపోతారు. కానీ రవి నేను వస్తున్నా అంటున్నాడు, నువ్వు రా, నేను చూసుకుంటానని శని అంటున్నాడు. అది 2 ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి,
ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. శనీశ్వరుని పూజలు జరిపించుకునే లబ్ధి పొందాలి. అప్పుడు ఏం చేయాలంటే ఈ నెల జనవరి 20వ తారీఖున మీరు దీన్ని నెగటివ్గా ఆలోచించుకోకండి. జనవరి 20వ తారీఖున శని హోమం పెడుతున్నాను. దీనిలో రుసుము అనేది కూడా పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే రుసుము ఏమీ ఉండదండి. మీకు ఈ శని హోమం జరిపించి మన దగ్గర ఉన్న వేద పండితులు వాళ్లకు సంభావన ఇచ్చి శని హోమ సామాగ్రి పూజా విధానం తెప్పించి ఫోటోగ్రాఫర్లను వీడియోగ్రాఫర్లను తెప్పించి మీ శని హోమం జరిపిస్తున్నప్పుడు ఆ వీడియో షూట్ చేసి దాన్ని ఎడిట్ చేసుకొని మీకు పంపిస్తారు. ఫోటోగ్రాఫర్ల పని అది. తర్వాత ఈ పూజారులు ఏం చేస్తారంటే ఒక నల్ల వస్త్రాన్ని తీసుకొని నా సమక్షంలోనే నెల రోజుల కంటే ముందు ఏం చేస్తారంటే వీళ్ళు ఈ నల్ల వస్త్రాన్ని తీసుకొని తెల్ల ఆవాలు ఒకవైపు ముడివేసి నల్ల నువ్వులు ఒకవైపు ముడి చేసి ఒక పెద్ద పాత్ర తీసుకొని ఆ పాత్రలో వేసి ఎంతమంది అయితే అంతమంది, ఇప్పుడైతే 200 మందికి పెట్టారు, దాన్ని సీల్ చేసేసి నెల రోజులు అంటే జనవరి 20 వరకు నెల రోజులు నిండి ఉండాలి. వీటికి 4 దిక్కుల చతుర్ముఖ దిగ్బంధనం దీపాలతో, అఖండ దీపాలతో చతుర్ముఖ దిగ్బంధనం చేసి నల్ల దారాన్ని చుట్టి ఈ జనవరి 20వ తారీఖున ఇద్దరు పండితులు దాన్ని 24 గంటలు 2 షిఫ్టుల వైజ్గా కాపాడాలి. అఖండ దీపాలను కొండెక్కకూడదు, కొండెక్కితే ఇక్కడ పూజ వేస్ట్ అయిపోతుంది. అలా కాపాడుకుంటూ జనవరి 20వ తారీఖు వరకు వచ్చిన తర్వాత ఒక్కొక్క వస్త్రాన్ని తీసి శని హోమంలో జనవరి 20వ తారీఖున ఈ యొక్క శని మంత్రం చదువుకుంటూ ఆ హోమంలో వేసినప్పుడు మీకు మంచి జరుగుతుంది. కాబట్టి 1, 10, 19, 28వ తేదీలలో పుట్టినవారు, 8, 17, 26, 8, 17, 26 తేదీలలో పుట్టినటువంటి వారు ఈ శని హోమంలో పాల్గొనండి. చాలా వరకు మంచి మేలు జరుగుతుంది. అదేవిధంగా 6, 15, 24 తేదీలలో పుట్టినవారు కూడా ఈ శని హోమంలో పాల్గొనాలి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. ఈ 1, 10, 19, 28 తేదీలలో పుట్టినవారు ఎన్నో ఆశలు ఉంటాయి. ఈ 2024 సంవత్సరం మరి ప్రభుత్వం మారింది, ప్రభుత్వాలు మారతాయి, ఉద్యోగాలు నోటిఫికేషన్ వస్తాయి, ఉద్యోగాలు సంపాదించాలి అని చాలా తాపత్రయం చెందుతూ ఉంటారు. వాళ్ళను నిప్పుల మీద నీళ్లు చల్లినట్టు ఉండకుండా మీరు నేను చెప్పినటువంటి శని హోమం జరిపించుకోండి. అదేవిధంగా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకోండి. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.